ఎప్స్టీన్ ఫైల్స్. హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్లో ఇదే మొదటి వీడియో అవుతుందని నేనైతే అసలు అనుకోలేదు. స్టోరీలోకి వెళ్తే 2009 ఒక లేడీ స్ట్రీట్లోకి వచ్చేసి గట్టిగా అరుస్తుంది. తాను ఒక పార్టీకి వెళ్ళి వచ్చానని, అక్కడ పెద్ద పెద్ద బిలియనియర్స్, వ్యాపారవేత్తలు అండ్ రాయల్ ఫ్యామిలీకి చెందిన వారందరూ కలిసి చిన్న పిల్లలతో, చిన్న ఆడపిల్లలతో ఎంజాయ్ చేస్తారని, ఇంకా చివరిలో వాళ్ళ మాంసాన్ని తింటారని ఆమె అరుస్తుంది. పిచ్చిది అని అందరినీ నమ్మించి ఆమెను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఎప్స్టీన్ 1970 సమయంలో మ్యాన్హాటన్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్న ఇతను వాళ్ళ స్టూడెంట్ యొక్క పేరెంట్స్ సహాయంతో బిజినెస్లోకి ఎంటర్ అవుతాడు. 2005 పామ్ బీచ్, ఫ్లోరిడా అనే ఏరియాలో మొదటి కేసు నమోదవుతుంది. ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని, జెఫ్రీనే దానికి కారణమని మొదటి కేసు చేస్తారు. 2005 నుంచి 2008 వరకు దీని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్ఫ్లుయెన్స్ని వాడేసి మొత్తానికైతే ఆయన బయటపడ్డాడు. కానీ 2019లో ఒక జర్నలిస్టు ఆ కేసుని రీఓపెన్ చేసి రీట్రయల్కి తీసుకెళ్తారు. జూన్ 6న ఈ రీట్రయల్లో జెఫ్రీ ఎప్స్టీన్ అనే అతను అరెస్ట్ అవుతాడు. కానీ ఒక నెల రోజుల్లోనే అనుకోకుండా అతను తన జైల్లోనే సూసైడ్ చేసుకుంటాడు. ఇది కూడా ఒక మిస్టీరియస్ కథనే. దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.